తప్పైపోయింది, సారీ. ఆ మాట జరిగిన నష్టాన్ని పూడుస్తుందా? ఆ కన్నీళ్లు మేనేజర్ చేతిలో ఫైల్ని మారుస్తుందా? గట్ల కాదు, నేను మాట్లాడకు. అసలు ఎవరికి చెప్పి బయటికెళ్ళావు? ఎవరి పర్మిషన్ తీసుకొని గడప దాటావు? అత్తమ్మకి చెప్పే పోయినా. చెప్పావు సరే, నేను వెళ్ళమన్నానా? ఈ ఇంట్లో ఏం జరిగినా సామ్రాట్కి తెలియకుండా జరగదమ్మా. ఓసారి వాడికి కూడా ఫోన్ చేసి చెప్పు అని అన్నానా లేదా? అన్నారు. మరి ఫోన్ చేసి చెప్పాలి కదా. కారణాలు లేకుండా మీ ఆడవాళ్ళకి కన్నీళ్లు వస్తాయేమో, కానీ కష్టపడకుండా మా మగాళ్ళకి ఒక్క పైసా కూడా రాదు. కానీ ఇప్పుడు లక్షల నష్టం వచ్చింది. బోనస్గా పరువు కూడా పోయింది. నేను చెప్పిన పని మర్చిపోయేంత ముఖ్యమైన పని నీకేముంది? ఏంట్రా ఏదో కొంపలు మునిగిపోయినట్టు అమ్మాయిని పట్టుకుని అంతలా నిలదీస్తున్నావు? పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే కట్టుకున్న భార్యని అలా కన్నీళ్లు పెట్టిస్తారా? ఏంట్రా ఇదంతా అసలు? మనుషులకి అర్హతని బట్టి హక్కులు, హక్కులను బట్టి హద్దులు ఉంటాయి. అవేవీ లేకపోయినా హద్దు దాటి మాట్లాడుతున్నానని మీకు అనిపించట్లేదా? అవునరా, నాకు అర్హత లేకపోవచ్చు, నేను నీ అంత గొప్ప వ్యాపారవేత్తను కాకపోవచ్చు, కానీ ఏనాడు మీ అమ్మను ఏడిపించలేదురా. ఇలా నేరస్తురాలు చేసి నిందించలేదురా. నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడమే నిందించడం అయితే నా ఇంట్లో తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. బరువు పోకుండా కాపాడుకోవడమే ప్రశ్నించడం అయితే జవాబు చెప్పే అవసరం రాకుండా చూసుకోవాలి. ఇవేవి చేత కాకపోతే నోరు మూసుకొని పడుండాలి. అంతేగాని శ్రమకి విలువ లేదు, నష్టానికి కౌంట్ లేదు అంటే ఎవ్వరినీ క్షమించేది లేదు. ఏమండి, ఇదంతా నాతోనే జరిగింది, తప్పు నాది. ఇంకెప్పుడు గిసువంటి తప్పు జరగకుండా చూసుకుంటా. నా కొరకు మీరు లొల్లి పెట్టుకోవద్దు. రేపు నువ్వెలా ఉంటావనేది నేను ఆలోచించను. ఈరోజు ఇలా ఎందుకు జరిగిందనేదే నాకు కావాలి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పిన పని కంటే నీకంత అర్జెంట్ పని ఏముంది? ఏంటి శ్రీవల్లి, వాడు అడుగుతుంటే అలా తడబడతావేంటి? చెప్పొచ్చు కదా. ఇంత చిన్నదానికి ఎందుకంత టెన్షన్? మీ పెళ్లి జరిగి సత్యనారాయణ వ్రతం అయ్యాక సామ్రాట్ పేరు మీద అమ్మవారికి ముడిపేదో కడతానని మొక్కుకున్నావు కదా. అరే సామ్రాట్, నువ్వు బిజినెస్ లో సక్సెస్ కావాలని, నీకే ప్రాబ్లం రాకూడదని ముడుపు కడతాను అంటే నేనే దగ్గరుండి గుడికి తీసుకెళ్ళాను రా. ఈ ముక్క చెప్పడానికి ఎందుకంత కంగారు పడుతున్నావు శ్రీవల్లి?
ముడుపులు అర్చనలు పూజలు దేనికిరా? పైసా బెనిఫిట్ ఉందా? అప్పజెప్పిన పని వదిలేసి దేవుడికి నైవేద్యం పెడితే జరిగిన నష్టం భర్తీ అవుతుందా? ఏమో అవుతుందేమో. అయినా ఇప్పుడు ఏం జరిగిందనరా? ఫైల్ మారింది, పెద్దమ్మ వేరే ఫైల్ ఇచ్చింది. ఓకే, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇంకా అరగంట టైం ఉంది. ఒరిజినల్ ఫైల్ రెడీగా ఉంది. డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేద్దాం. రేయ్, టైం గురించి చేసే పని గురించి నేను నీకు చెప్పాలా? పదరా, ఫస్ట్ నా మాట విను. పద రా. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముందమ్మా? ఇదేదో ముందే ఉండాలి కదా. అమ్మా శ్రీవల్లి, ఇదేది మనసులో పెట్టుకుని బాధపడకు. వాడు ఇప్పుడు ఒక మాట తూలినా గంట తర్వాత మామూలు అయిపోతాడు. నువ్వు గుడికి వెళ్ళలేదు శ్రీవల్లి. ఎక్కడికి వెళ్ళావు? ఆ ఫైల్ గురించి నాకు చెప్పినా నిన్ను వెళ్ళనిచ్చేదాన్నే కాదు. చెప్పు, ఎవరిని కలవడానికి వెళ్ళావు? నందుని కలవనికి పోయినదినా? నీకు బుద్ధుందా? నిన్నేమనాలి? ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది? అసలు దాని మొహమే చూడొద్దని చెప్పాక కూడా మళ్ళీ దాన్ని కలవాలని ఎలా అనిపించింది? గది నా చెల్లుదినా. కానీ నీకు పని అప్పచెప్పిన వాడు నీ మొగుడు, నీకు బతుకునిచ్చిన వాడు. అదేలా మర్చిపోయావు? నువ్వు తను చెప్పింది సక్రమంగా చేయలేదని తెలిస్తేనే ఇంత గొడవ చేశాడు. అదే నువ్వు నందుని కలవడానికి వెళ్ళావని తెలిస్తే భూకంపమే. అయినా నువ్విప్పుడు నందుకి అక్కవో మా ఇంటి బిడ్డవో కాదు, ఈ ఇంటి కోడలివి. అత్త మెచ్చేలా ఉండాలి, మొగుడికి నచ్చేలా ఉండాలి. అంటే పెళ్ళైతే ఈ ఇంటి కోడళ్ళైతే తోడబుట్టినోళ్ళకి దూరం అవుతారా వదినా? అది నీ తోబుట్టు కాదు, నీ పాలిట తోడేలు. దాన్ని ఎంత తొందరగా మర్చిపోతే నీకంత మంచిది. అది ఎటువంటిదన్నా కాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చెల్లెనే. ఎంత కష్టపడి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నా పునాదులతో సహా కూల్చేయటానికి ఒక పావిప్పుడు ఎదురు చూస్తుంటుంది. ఒక్కసారి దాని మూమెంట్ స్టార్ట్ అయిందో అవతలి వాడు సామ్రాటైనా వాడిది ఎంత పెద్ద సామ్రాజ్యమైనా చెక్ పెట్టేయడమే డాడ్. ఒక్కోసారి మన ఆలోచనలు కూడా తప్పవచ్చు జ్వాల. ఎదుటి వాళ్ళ ఆలోచనలకి అంచనాలకి అంత ఈజీగా అర్థమయ్యేవాడైతే సామ్రాట్ అంత సులువుగా ఈ పొజిషన్కి రాగలడా? నా ఆలోచన కరెక్టో కాదో ఇంకా సేపట్లో మీకే అర్థమవుతుంది డాడ్. గుడ్ ఈవినింగ్ మేడం. హే సింహాచలం, ఎలా ఉంది ఆ సామ్రాట్ గాడి పరిస్థితి? మీరు తలుచుకున్నాక తలకిందులు అవ్వాల్సిందే కదా మేడం. వాడు కష్టపడి చేసిన డిజైన్ ఎక్కడుంది? ఆ సామ్రాట్ మనిషిని మనం కొనేసాం కదా మేడం. ఇప్పుడు ఆ డిజైన్ కి సంబంధించిన ఫైలు
ఆ పేటెంట్కి సంబంధించిన రైట్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా మేడం. వాడు వెళ్ళి అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చి న్యూ డిజైన్ ని అనౌన్స్ చేసేలోగా అదే డిజైన్ ని మన కంపెనీ బ్రాండ్ మీద డిజిటల్ మీడియాలో మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. సామ్రాట్ ఆలోచనలని నేను అందుకోలేకపోవచ్చు డాడ్, కానీ అతని సక్సెస్ కి అడ్డుకట్ట నేను వేయగలను. ఇప్పటి వరకు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సామ్రాట్ ని ఇంకా సేపట్లో ఊచళ్ళక పెట్టుకునేలా చేస్తాను. అతని ప్రొడక్ట్ లాంచింగ్, ఇప్పటి వరకు సంపాదించుకున్న స్టేటస్ అతని కళ్ల ముందే కొలాప్స్ కాబోతోంది. ఆడదాన్నని, అతనితో పార్ట్నర్గా పనికిరానని ఈ జ్వాలని రిజెక్ట్ చేశాడు. కానీ నేను వాడి కెరీర్ని కొలాప్స్ చేస్తున్నాను. సమ్రాట్, ఎందుకురా టెన్షన్? స్లోగా పోనీ. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ ఫైల్ సబ్మిట్ చేయాలి, మన డిజైన్ని అనౌన్స్ చేయాలి, ఇంకో గంటలో ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపాలి. చెప్పు. ఆ జ్వాల మిమ్మల్ని ఫ్రాడ్ చేసింది బాబు. ఏం మాట్లాడుతున్నావు? మన ఆఫీస్ నుండి ఎవరో జ్వాలకు అమ్ముడుపోయారు. మన న్యూ డిజైన్స్ ని మనకు తెలియకుండానే ఆ జ్వాల కొనేసింది బాబు. ఆ జ్వాల కొన్నా కొట్టేసినా ఏం చేయగలదు? నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను. 1 అవర్లో మన కంపెనీ బ్రాండ్ మీద కొత్త డిజైన్ మార్కెట్లోకి వెళ్తుంది. బాబు, ఆ జ్వాల మన డిజైన్ ని తన కంపెనీ బ్రాండ్ మీద మార్కెట్లోకి పంపి ఆల్రెడీ గంట దాటింది బాబు. వాట్? అవును బాబు. ఇప్పుడు ఆ డిజైన్ తన సొంతం అయిపోయింది. మనమే కాపీ కొట్టిన వాళ్ళం అవుతాం. అంతేకాదు బాబు, ఇప్పుడు కానీ మీరు వెళ్ళి ఆ డిజైన్స్ ని సబ్మిట్ చేస్తే పేటెంట్ రైట్స్ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది బాబు. చూసావా సమ్రాట్, నువ్వు శ్రీవల్లికి ఇచ్చిన ఫైల్ తను దాచిపెట్టడం మంచిదైంది. లేదంటే అదే ఫైల్ పెద్దమ్మ మేనేజర్కి ఇచ్చేది. నువ్వే జ్వాల డిజైన్ కాపీ కొట్టావని నిన్నే అరెస్ట్ చేయించేది. పెద్ద గండం తప్పిందిరా. నిజంగా నువ్వు శ్రీవల్లికి థ్యాంక్స్ చెప్పాలి. నేనెందుకురా థ్యాంక్స్ చెప్పాలి? ఇదంతా యాక్సిడెంటల్గానో నా లక్ వల్ల జరిగింది. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. రేయ్, ఆ ఫైల్ శ్రీవల్లి గాని పెద్దమ్మ గాని ఇచ్చుంటే నీ పరువేరా పోయేది. నా పరువు పోవడానికి, జారిపోవడానికి పాకెట్లో పెట్టుకున్న పర్సా? నా తెలివితో కట్టుకున్న పరువురా. అంత తేలిగ్గా ఎలా పోతుంది? అది కాదురా, పాపం శ్రీవల్లి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీకు సపోర్ట్ చేసినట్టే కదా. ఆడవాళ్ళకి థ్యాంక్స్ చెప్తే వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పకనే ఒప్పుకున్నట్టు అవుతుందిరా. అది నా క్యారెక్టర్కే విరుద్ధం. అక్క, ఏంది ఏడలో? భోజనాలు పిలుస్తున్నారు, రా అక్క. నాకు ఆకలైతే లేదే, నువ్వు పోయి తినిపో. నువ్వు తినకుండా నేను ఎట్లా తింటానక్క? రా అక్క. చెప్తున్నా కదే నాకు ఆకలైతే లేదని, నువ్వు పో. నాకైతే మస్తు ఆకలి అవుతుందక్క. గందకి నిండిపోయి తినమంటున్నా, నా కొరకు చూడకు. సరే, అలాగేలే. అమ్మా శ్రీనిధి, మీ అక్క ఎక్కడా? భోజనానికి రమ్మన్నావా లేదా? మా అక్కకి ఆకలి అయితలేదంట అత్తమ్మా. ఆకలిగా లేదా? సరే, నువ్వు వెళ్ళు. ఏంటమ్మా శ్రీవల్లి, భోజనానికి రాను అన్నావట?
అందరూ భోంచేస్తున్నారు. నిన్ను ప్రత్యేకించి పిలవాలా ఏంటి? రా భోంచేద్దు గాని. నాకు ఆకలైతే లేదత్తమ్మా. పొద్దుట్నుంచి ఏమీ తినకుండానే కదా ఉన్నావు. అయినా ఆకలి లేకపోవడమేంటి? ఇదిగో శ్రీవల్లి, ఆలు మొగలు అన్నాక ఆ మాత్రం మాట వస్తుంది. నా కొడుకు బిజినెస్ లో నెంబర్ 1 కదా. వాడనుకున్న పనులు టైంకి జరిపించుకోవడంలో చాలా స్ట్రిక్టు. అందుకే ఏదో ఒక మాట అన్నాడే అనుకో, ఇలా భోంచేయకుండా ఉంటావా? నేనేం అలగలే అత్తమ్మా, నాకు తినబుద్ధి అయితే లేదు గంతే. మరికొద్దిసేపట్లో వాడి డిజైన్ మార్కెట్లోకి పంపటం, పోలీసులు వాడిని అరెస్ట్ చేయటం ఒకేసారి జరిగిపోతాయి. హలో సామ్రాట్. దెబ్బ తగిలినా ఇంకా గొంతులో పొగరు తగ్గలేదు. పులి పంజాలో పదును, సామ్రాట్ గొంతులో పొగరు ఇన్బిల్ట్ ఉంటుంది. అది పెరగడమే కానీ తగ్గడం ఉండదు జ్వాల. ఎలా ఉంది ఓటమి? నువ్వు నా మీద గెలిచాననుకుంటున్నావు, కానీ ఓడిపోయావు. నేను ఓడిపోయానా? నీకు మతి చెడినట్టుంది. తెలివితో ఆడేది ఆట, బలంతో చేసేది యుద్ధం. తెలివి బలం రెండూ నీకు లేవు కాబట్టే డబ్బుతో నా మనిషిని కొని మోసం చేశాడాం. మోసపోయిన వాడికి తెలివిలేనట్టా, మోసం చేసిన వాడికి తెలివిలేనట్టా? నీ మోసానికి బలయ్యుంటే ఈ పాటికి నీ ప్లాన్ ప్రకారం పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నీకే ఇన్ని తెలివితేటలుంటే మగాణ్ణి నాకెన్ని తెలివితేటలుండాలి? నువ్వు నీ డిజైన్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదా? మార్కెట్లోకి పంపలేదా? అది నా డిజైన్ అని గుర్తుందన్నమాట. అయినా సరే దాన్ని నీ కంపెనీ బ్రాండ్ మీద నాకంటే ముందుగా మార్కెట్లోకి పంపేసి ఆ తర్వాత నేను లాంచ్ చేస్తే నీ డిజైన్ని కాపీ కొట్టిన వాడిగా నా మీద ముద్ర వేయాలనుకున్నా. కానీ బేబీ, ఈ సామ్రాట్ గుప్పెట్లో టైమే కాదు, లక్ కూడా ఉంటుంది. నేను ఏ కంపెనీ మీటింగ్కే వెళ్ళలేదు, వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. నువ్వు వేసిన ప్లాన్లో నేను ఇరుక్కోలేదు. ఇక నువ్వు కాజేసిన నా డిజైన్ అంటావా? నువ్వే వాడుకో. నీలాంటి తెలివి లేని వాళ్ళకి నేను ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. అలాంటి డిజైన్స్ని పూటకొకటి రెడీ చేస్తాను. దట్ ఈజ్ మై క్యాలిబర్. సమ్రాట్, అరవకు మిస్ జ్వాల. ఈ జన్మలోనే కాదు, ఇంకో 100 జన్మలెత్తినా నన్ను ఢీ కొట్టలేవు, నన్ను ఓడించలేవు. ఎందుకంటే ఆడదాంతో పోటీయే నాకు చిరాకు. ఆడదానితో గొడవలంటేనే నాకు అసహ్యం. అందుకే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. నేను పెట్టిన భిక్ష మీద డబ్బు సంపాదించుకో. బాయ్. రే సామ్రాట్, ఒక మనిషి వల్ల మనకి మంచి జరిగినప్పుడు వాళ్ళని పొగడకపోయినా ఒక్క థ్యాంక్స్ చెప్తే చాలరా, ఎంతో తృప్తిగా ఫీల్ అవుతారు. నువ్వు ఎలా చూసినా శ్రీవల్లి వల్ల నీకు మంచే జరిగింది. ఒక రకంగా జ్వాల మీద నువ్వు గెలవడానికి శ్రీవల్లే కారణమైంది. నీ పట్టుదల మానేసి
ఒక్క థ్యాంక్స్ చెప్పరా. చెప్పరా. ఏంటిది కొత్తగా? నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తే చాలు. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఛే.